అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో ఏపీలో కూటమి సర్కారు ఏర్పడ్డాక వైసీపీని ఎలాగైనా సరే మట్టుబెట్టాలని ఈ మూడు పార్టీలు చూస్తున్నాయి. సో ఇప్పుడు ఏపీలో పెద్ద పార్టీ అంటే ఓట్ షేరింగ్ పరంగా ఫస్ట్ టీడీపీ, తర్వాత వైసీపీ, తర్వాత జనసేన. సో సీట్ల పరంగా ఫస్ట్ టీడీపీ, సెకండ్ జనసేన, థర్డ్ వైసీపీ. సో ఇప్పుడు దాన్ని ఎలాగైనా సరే వైసీపీని పక్కన పెట్టి దాని ప్లేస్ని ఆక్రమించాలని చెప్పి జనసేన ఒక పెద్ద వ్యూహాన్ని రచిస్తుంది. సో దాని పేరే పంచసూత్ర. అసలు ఇంప్లిమెంటేషన్ ఎలాగ ఉంటుంది? మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంటరీ వర్గ స్థాయిలో ఐదుగురు సభ్యులు ఉంటారు. సో చాలా కీలకం కాబోతుంది. ఇది కనుక నిజంగా సఫలీకృతం అయితే నెక్స్ట్ లెవెల్లో 2029కి జనసేన వెళ్ళే ఛాన్స్ ఉంది. మరి మాట్లాడదాం మనతో పాటు ఈ ఇష్యూ పైన ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నిజంగా పంచసూత్ర వర్కౌట్ అవుతుంటారా సార్? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు వీళ్ళు చేయగలరా లేదా అనేది చూస్తారు. వాళ్ళు 10 సంవత్సరాలు వద్దాం, 50 సంవత్సరాలు మేము ఉందాం అనుకుంటే కాదు. 5 సంవత్సరాల పరిపాలన ఏంటి అనేది పూర్తిగా అవగతం చేసుకొని ఓటేస్తారు. లేకపోతే మాజీలు అయిపోతారు. మనం చూసాం 10 సంవత్సరాలు రాజకీయం చేద్దామని ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేసుకునే జగన్మోహన్ రెడ్డి గారిని బటన్ నొక్కినా కానీ సంక్షేమ మోడల్ అభివృద్ధి మర్చేతలకి వీళ్ళు నొక్కటం ఆపేశారు. తత్ఫలితం 11 సీట్లకి పరిమితమైంది. మీరు చెప్పినట్టు పంచసూత్రం ఏదైతే రాజకీయాల్లో సరికొత్త వరవడికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుడుతున్నారు. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్. ఇది ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడు దాకా అందరిని అంటే సామాన్యులు ఇంపాక్ట్ చేయడానికి అధినాయకులు వెళ్తూ ఉంటారు, స్టార్ క్యాంపెయినర్స్ జనాలకు వెళ్తూ ఉంటారు, బహిరంగ సభలు వచ్చి మాట్లాడటం, వాళ్ళకి ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు చెప్పడం, ఇలాంటివి చూస్తూ ఉంటారు. కానీ అన్ని స్థాయిల్లో కార్యకర్తల్ని, అభిమానుల్ని మరింత పెంచుకోవడం అంటే ఇది ఒక నిజంగా శోభర్నామం. ఒక వజ్రాయుధంలాగా పనిచేస్తుంది. అవును. ఎందుకంటే మీరు చెప్పినట్టంటే ఇప్పుడు నిన్న మత్స్యకారులతో కూడా పరిసర ప్రాంతాల మత్స్యకారులతో కూడా సమావేశమయ్యాడు. ఇంకొకటి ఆయన ఏదో తెలంగాణ అన్నాడని చెప్పేసి పెద్ద ఇష్యూ చేస్తుంటే కాముగా ఉండిపోయి వక్రీకరించొద్దని 2-3 లైన్లతో చెప్పేసి అవును అంటే మీకు నేనేం తప్పుగా మాట్లాడలేదని చెప్పాడు. ఇంకోటి ఈరోజు చిత్తూరు జిల్లా వెళ్ళి ఆఫీసెస్ అన్ని కూడా ఓపెన్ చేశాడు. ఆన్లైన్ మొత్తం చూసాం మనం. ప్రభుత్వ పాలనని మరింత సరళీకృతం కావడానికి అన్ని రకాల ప్రయత్నాలు అటు సీఎం గారు, ఇటు డిప్యూటీ సీఎం గారు అటు లోకేష్ చేస్తూ ఉన్నారు. దాన్ని మనం అస్తవ్యస్తమైన వ్యవస్థను గాడిలో పెట్టాలంటే అది ఈజీ కాదు. 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు అన్నట్టు పంచశూల సిద్ధాంతాల్లో గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, లేకపోతే జిల్లా స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయి, నియోజకవర్గం, ఎంపీ స్థాయిలో, ఇట్లా ఈ లేయర్లన్నీ కూడా మనం ప్రజల్లో ఏముందో తెలుసుకొని ప్రజల్లో ఎవరైతే జెండా మోసి దశాబ్దాలు తరబడి వెయిట్ చేస్తారో వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూడాలి. ఇప్పుడు 21 సీట్లు ఉంటే 21 సీట్లకే రేపు మళ్ళీ పోటీ చేయరు కదా. ఏమో అన్నీ కలిసి వచ్చినా మొత్తం పోటీ చేయొచ్చాము 175 సీట్లు. అంతే కదండి. లేకపోతే 100 సీట్లు అడగవచ్చు. అంటే గ్రాఫ్ పెరిగింది కాబట్టి 100% స్ట్రైక్ రేటు ఉంది కాబట్టి తన స్ట్రైక్ రేట్తో పాటు ఇద్దరికి కూడా విజయ మాధుర్యాన్ని మనం చెప్పినట్టుగా టీడీపీకి, బీజేపీ కూడా అందించాడు. ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఉంటాడు చూడండి, ఒరిస్సా మంచి సంస్కరణలకి నాంది. అదేవిధంగా బీహార్ 10వసారి ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ చూడండి. అంటే వాళ్ళు ప్రజల పల్స్ తెలిసిన వ్యక్తులు. ఇంకొక వ్యక్తి ఈ మధ్య బాగా ఫేమ్లో ఉన్న అస్సాం హిమంత బిశ్వ శర్మ, అస్సాం నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు అస్సాంని. ఇంకొకటి ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చిన యోగి కావచ్చు. వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు పల్స్ తెలుసు, ప్రజల పరిస్థితికి అనుగుణంగా వెళ్తారు. ఇక్కడ రాజకీయాల్లో ఈ దశాబ్దం పైనే తను చూసి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ పంచశూల కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారనమాట. అది డెఫినెట్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉంది. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, వాళ్ళలో వెళ్ళి పల్లె నిద్ర చేయాలా, వాళ్ళ ఇంట్లో భోజనం చేయాలా, ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో పరిశీలించినప్పుడే నాయకుడిగా పరిపూర్ణ చెందగలరు. అది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనమాట. డెఫినెట్గా పవన్ ఆలోచన ప్రకారం ఆయన ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నాడో ప్రజలు నిరజనలను పలుకుతారనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. ఓకే, అంటే ఈ టీంలో టీడీపీ వాళ్ళతో ఇంకా అనుసంధానం కావచ్చు, వాళ్ళ అంటే కాస్త కోస్త గ్రౌండ్ లెవెల్లో కొంచెం నీట్గా ఉండాలి కదా సార్. దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందండి? తీసుకుంటారు. ఇప్పుడు కొన్ని చోట్ల టీడీపీ హైరార్కీ ఉంటుంది, అధికారులు ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి. తర్వాత జనసేనకి కొద్దిగా అది ఇబ్బందికరమైన పరిస్థితి. కొంచెం బీజేపీ జనసేన సర్దుకుపోతుంది. టీడీపీ అధికారంకి వచ్చిన ముందు ఒకటి, అధికారం వచ్చిన తర్వాత ఒకటి అన్నట్టుగా ఉంది. ఎందుకంటే రాజాం మున్సిపాలిటీ కూడా జనసేనకి ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నారు. తర్వాత గన్నవరం కూడా అదే చేశారు. తర్వాత మొన్న ఈ మధ్య తెలుగుదేశంలో జనసేన వాళ్ళని టీడీపీలో జాయిన్ చేసుకున్నారు.
తెలియకుండా జనసేనకు చెప్పకుండా ఇది కొద్దిగా అంతరాలు ఉంటుంది. అవన్నీ లేకుండా చేరే వాళ్ళను అన్ని రకాలుగా ఆలోచించి అందరి ఆమోదకంగా తీసుకోవాల్సిన బాధ్యత కూటమిది. ఈ 3 పార్టీలు కలిస్తే కదా అధికారంలోకి వచ్చింది. కూటమి అది బ్యాలెన్స్ చేసుకుంటా ముందు తన ఇంటిని పెట్టుకోవాలి సార్. తన ఇంటిని చక్కదిద్దుకోవాలంటే పార్టీని ప్రక్షాళన చేయాలి, పార్టీని ఎండా మోసిన వాళ్ళకి సరైన ప్రాధాన్యత ఇవ్వాలి, పార్టీ విధి విధానాలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలి. అప్పుడు ఈ పంచశీల సిద్ధాంతం కావచ్చు, చైతన్యం కావచ్చు వర్కౌట్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే స్వార్థం లేని రాజకీయాలు, డబ్బు సంపాదించాలని అవ్వలేదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఆయనకే ఫ్యాక్టరీలు, కంపెనీలు అవన్నీ లేవు. ఉన్న డబ్బులనే ప్రజల కోసం సేవ చేసే వ్యక్తి. తన బిడ్డలకి వాళ్ళు ఇష్టం వచ్చిన రంగంలో వాళ్ళు ముందుకెళ్తారని ప్రోత్సహించి అట్లా వెళ్తారు. కానీ ప్రజలే పరమావధి, ప్రజల శ్రేయస్సే ముఖ్యం అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ సాటర్డే ఆయన హైదరాబాద్ వస్తున్నారు కదా, మీరు ఒకవేళ కలవడానికి వెళ్ళి ఎస్యూమ్ అనుకోండి, మీరు కలవడానికి వెళ్ళి ఈ పంచసూత్రాల గురించి డిస్కషన్ వచ్చిన తర్వాత ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్, కోచింగ్ ఇవ్వమంటే ఒక 10 days పాటు మిమ్మల్ని మీరు తీసుకుంటారా టాస్క్? తప్పకుండా. ఇప్పుడు సమాజంలో ప్రజల కోసం మన టు డూ సంథింగ్ అవర్ సొసైటీ సార్. పుట్టుగా మన మధ్య మనం ఏం సాధించామనేది మనోజ్ గారు, అంతే కదా. సమాజానికి ఉపయోగపడే 10 పనులు చేయాలంటే ఒక 100 మందిలో మనం చెప్పిన మాటలు వినగలిగితే దాంట్లో 10 మంది విన్నా మనం సక్సెస్ అయినట్టే. అందరూ వినపోయినా పర్లేదు. కాబట్టి ఆ బాధ్యత, ఏ బాధ్యత అప్పచెప్పినా మనం ఉన్న పరిస్థితుల రీత్యా రాజకీయాల్లో కొత్త పొగడలు, జనసేన సిద్ధాంతాలు, అది ఏ విధంగా వెళ్తే ప్రజలకి బాగుంటుంది, దశాబ్దం పైన ఈయన ఎందుకు విజన్తో వెళ్తున్నాడు, దేశ ప్రధాని మోదీ గారి మనల్ని అతి తక్కువ కాలంలో ఎక్కువ మనల్ని పొంది ఈయన పవన్ గారు తుఫాన్ అనే పరిస్థితికి వెళ్ళాడు కదా, నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు. కాబట్టి ఈయన తెలుగు రాష్ట్రాల పీస్ కాదు, నేను ఎప్పుడు చెప్తున్నట్టు. ఇది ఆంధ్ర తెలంగాణ కాదు, పక్కన ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ఇటు మొత్తం విస్తరించాడు. అన్ని భాషలు బహుభాష ప్రావీణ్యుడిగా ఈరోజు దక్షిణ భారతదేశంలో పార్టీకి అతీతంగా స్టార్ క్యాంపెయినర్ అంటే వచ్చేసాడు. అంతే ఆ లెవెల్లో వెళ్ళాడు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నా కానీ అది పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఈయన చూడండి, ఈయన ఏం చేసినా సెన్సేషనే. ఆయన మాటని విమర్శించారని చెప్పి దానికి క్షమాపణ కోరటన్నట్టు ప్రజల్లో చూడండి 4 రోజుల నుంచి ఎవరు అన్ని సబ్జెక్టుల కంటే ఏది పడుతుంది పవన్ కళ్యాణ్దే. ఆయన ఎక్కడ తనకుడు బెనకుడు, ఇప్పుడు నిండుకుండా అలానే ఉంటాడు. కాబట్టి సరికొత్త రాజకీయాల ఇదిగా ఆయన ముందుకెళ్తారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో ఇది చంద్ర శ్రీనివాస్ గారు అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.